తన భర్త నుంచి ప్రాణహాని ఉందంటూ విజయవాడ గన్నవరం పోలీసుల్ని ఆశ్రయించిన తెలప్రోలు సర్పంచ్ హరిణి కేసు విచారణ కొనసాగుతోంది. ఏడాది కాలంగా యతేంద్ర తనపై శారీరకంగా దాడి చేస్తూ హింసిస్తున్నాడని ఆరోపించింది ఆమె. భర్త దాడి చేయడంతో గాయపడ్డ ఫోటోలను ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. యతేంద్ర తనను చంపే అవకాశం ఉందని, తనలా మరెవరికి అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నానంటున్న హరిణితో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. గన్నవరం సర్పంచ్ ఎవరైతే ఉన్నారో హరిణి, తన భర్త రామకృష్ణ అయినటువంటి వ్యక్తి తనని కొట్టారని, శారీరకంగా హింసిస్తున్నారని కేసు పెట్టారు. అసలు దానికి సంబంధించి మనకి హరిణి భర్త మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదాలు ఎందుకు తలెత్తాయి అనేది ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, అసలు మీ ఇద్దరి మధ్య వివాదాలు ఎందుకు తలెత్తాయి, అసలు ఇది పోలీస్ స్టేషన్ దాకా ఈ కేసు ఎందుకు వెళ్ళింది, ఆవిడని మీరు చిత్రహింసలు పెడుతున్నారు, శారీరకంగా అయితే మాత్రం హింసిస్తారని చెప్తున్నారు హరిణి గారు, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎంత అబద్ధం అండి. ఆ అమ్మాయి కొంచెం ఏంటంటే గతంలో కూడా కొంచెం ఆవిడకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటాం, లేదా చిన్నపిల్ల మైండ్ సెట్ ఉంటాం, దానివల్ల ఏదో జరిగింది. కానీ ఆ అమ్మాయిని కొట్టాల్సిన అవసరం కానీ కొడతాం కానీ అట్లా ఎప్పుడు జరగలేదండి. మీరు యాక్చువల్ గా సైకలాజికల్ ప్రాబ్లం అంటున్నారు. హరిణి గారితో యాక్చువల్ గా మనం మాట్లాడినప్పుడు ఆవిడ పరిస్థితి గానీ, ఆవిడ మాట్లాడే ప్రతిదీ గానీ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు. సో అలాంటప్పుడు మీరు సైకలాజికల్ ప్రాబ్లం అని ఎలా చెప్పగలరు? మేము గతంలో హాస్పిటల్కి వెళ్ళి ఉన్నామండి, రాధికారెడ్డి గారి దగ్గరికి 2016 జూన్లో జూలైలో అట్లా వెళ్ళి ఉన్నాం. సేమ్ ప్రాబ్లం వస్తే వాళ్ళ పేరెంట్స్ మా పిన్ని బాబాయిలు వాళ్ళందరూ మాట ఏంటంటే ఈ అమ్మాయి చాలా హెరాస్గా మాట్లాడుతుంటే ఇద్దరం కలిసి వెళ్ళాం. ఒక సిట్టింగ్ ఇద్దరం కూర్చున్నాం, రెండో సిట్టింగ్ నన్ను రావద్దన్నారు. తర్వాత 40 సిట్టింగ్ ఆవిడ వెళ్ళిన తర్వాత డాక్టర్ కూడా ఈ అమ్మాయితో మాట్లాడుతుంది చాలా కష్టం ఉంది, ఈ అమ్మాయికి ఒక షార్ట్ మెమరీ అంటే షార్ట్ టెంపర్ ఇట్లా ఉంటాం. మరి మీకు షార్ట్ టెంపర్ అని అనుకోవాలి. ఆవిడ 2 వేళ్లు చూసినట్లయితే కనుక చెయ్యి ఇరిసేశారు. సో అంత కఠినంగా కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? కొట్టలేదండి, అదే చెప్పేది. ఆవిడే కరపట్టుకుని టీవీ పగల కొట్టేసి ఫోన్లు పగల కొట్టేసి ఆ టైంలో ఏమన్నా దెబ్బ తగిలింది, కానీ నేను కొట్టింది అయితే ఏం లేదండి. మా ఇంట్లో మనిషి ఉన్నారు, నాతో పాటు ఇంకో 2 మా అబ్బాయి ఉన్నాడు, మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు, అందరూ ఉన్నారు. నేను కొట్టింది ఇంట్లో తలుపు వేసేసింది ఆవిడే, తాళం వేసేసింది ఆవిడే, అన్ని ఇబ్బంది పెట్టింది ఆవిడే కదా. నేను ఇబ్బంది మీకు వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించా కదా. యాక్చువల్ గా మీరు చూసుకున్నట్లయితే కనుక మీ ఇద్దరి మధ్య యాక్చువల్ గా మీకు గతంలో ఇన్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి, వేరే వివాహేతర సంబంధాలు ఉన్నాయి, అందుకే ఆవిడని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారనేది ఆవిడ నేటి ఆరోపణలో చెప్పారు. అటువంటి వివాహ సంబంధాలు కానీ అటువంటి ఇప్పుడు లేవండి. అసలు మామూలుగానే ఈ పెళ్లి అంటే ఈ అమ్మాయిని చూసాక ఒక విరక్తి, మళ్ళీ ఇంకెన్ని పెట్టుకుంటానండి. సో తన భార్యని ఎప్పుడు కూడా నేను చాలా ప్రేమగానే చూసుకున్నాను, కానీ ఆవిడ కొట్టాల్సిన అవసరం కోలేదు. ఆవిడ ఎవరితోనో స్నేహితులతో కొట్టించుకొని ఈ రకంగా మీడియాకి నన్ను అల్లరి చేస్తుందని అయితే మాత్రం తన ఆరోపణలు చేస్తున్నారు తన భార్య మీద. అసలు మీ ఇద్దరి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి? సో ఎందుకు మిమ్మల్ని మీ భర్తను అయితే నేను అసలు ఇంతవరకు ఆవిడని ఒక దెబ్బ చేసుకోలేదు, ఆవిడని నేను కొట్టలేదు, ఆవిడ తన స్నేహితుల చేత వేరే వాళ్ళ చేత దెబ్బలు తిని ఇది కావాలని చెప్పి కేసు నమోదు చేయడానికి ఇలా బయటకు వచ్చిందని చెప్పి నన్ను అల్లరి చేసి అన్పబ్లిసిటీ చేయడానికి వస్తున్నారని చెప్తున్నారు. దీనికి మీరు ఎంతవరకు చెప్తారు దీని గురించి? తను అసలు ఫస్ట్ నుండి చెప్పేదంతా అబద్ధమేనండి. ఏ ఆడపిల్ల తనకి తను వేలు విరిచేసుకుని తన భర్త మీద ఆరోపణలు చేసి తన ఫ్యామిలీని రోడ్డు మీదకి లాక్కునే అంత దుస్థితి ఏ ఆడపిల్ల తెచ్చుకోదు. నేను ఈ రోజు చెప్తున్నానంటే దాంట్లో ఎంత వాస్తవం అనేది ప్రభుత్వం గానీ నెక్స్ట్ ప్రజలు గానీ వాళ్ళే ఆలోచించండి. మీ హస్బెండ్ చూస్తే మీకు మానసికంగా మీ మెంటల్లీ కండిషన్ బాగాలేదు, సైకలాజికల్ గా తనకి హాస్పిటల్లో చూపిస్తున్నాము, తన మెంటల్లీ కండిషన్ బాగాలేదని చెప్తున్నారు. అసలు దీని గురించి మీరు అసలు ఏం చెప్తారు? అసలు నేను ఫస్టే చెప్పాను, మీడియా ముందే నేను ఆల్మోస్ట్ అన్ని టెస్టులు చేయించుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. సో అప్పుడే తెలుస్తుంది. మీరిద్దరు ఫ్యూచర్ లో మళ్ళీ కలిసి ఉండే ప్రయత్నం ఏమైనా ఉందా? కలిసి ఉండేది ఛాన్స్ ఏమైనా ఉందా? అసలు కలిసి ఉండే ఛాన్స్ అయితే అస్సలు లేదండి. 0.1% కూడా. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి, కలిసి ఉండే ప్రసక్తి అయితే లేదు. యాక్చువల్ గా మీ భర్తకి మనం చూసుకున్నట్లయితే కనుక ఇల్లీగల్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయండి? సో దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు గానీ సాక్ష్యాలు గానీ ఏమైనా ఉన్నాయా? ఇల్లీగల్ రిలేషన్స్ నేను ఎప్పుడు సేకరించనండి, ఎందుకంటే అవి చిన్నవి చినిగి చాటంత అయిపోయి అది ఫ్యామిలీ మీద పడుతుంది అని చెప్పి ఉండడం అయితే ఉన్నాయి. అవి ప్రూఫ్లతో సహా నేను తన వెనక వెళ్ళి ప్రూవ్ చేయాలి, రోడ్డు మీదకి లాగాలి అనేది నేను ఎప్పుడు థింక్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ తన రోడ్డు మీద అయితే నా పిల్లలు రోడ్డు మీదకి వస్తారు. ఇప్పుడు ఓవరాల్ గా మీరేం చెప్తారు? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు అసలు ఈ మీడియా తరపు నుంచి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మీ భర్త నుంచి ఏం కోరుకుంటున్నారు? మీరు చెప్పండి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నానండి, నాకు నా పిల్లలకి ప్రాణహాని ఉంది, దాని గురించే నేను ప్రాకులాడుతున్నా. నాకేంటంటే తగిన న్యాయం చేయాలి. ఈ హెరాస్మెంట్ ఇప్పుడు చేయలేదు అంటున్నాడు, నేను చేశాను, చేయకపోతే ఈ ఫింగర్ ఎలా విరుగుతుందండి?
యాక్చువల్గా మీకు చూసుకున్నట్లయితే ఒళ్ళంతా కూడా మీకు ఇక్కడ కవిలినట్టు కనుక చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా మీకు దెబ్బలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా కొట్టారండి? ఇవన్నీ కూడా మీకు నిన్న కొట్టిన దెబ్బలే. నిన్న ఫుల్ హ్యాండ్ చేయడం వల్ల. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్ గా మిమ్మల్ని మీ హస్బెండ్ అయితే మాత్రం నేను ఒక దెబ్బ కూడా కొట్టలేదు అంటున్నారు. అవన్నీ అబద్ధాలే, ఇవన్నీ తనే చేసింది. సో దేంతో కొట్టారండి మిమ్మల్ని? అసలు చేత్తోనే గట్టిగా కొడతాడండి. అసలు తన పర్సనాలిటీకి గట్టిగా. లాస్ట్ టైం అలాగే 1 year బిఫోర్ నన్ను ఇలా పైకి తీసుకెళ్లి ఎత్తి కొదేశాడు. నన్ను అడుగు అయితే బాగా అసలు పెయిన్ వచ్చి నేను దాదాపు 2-3 months ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నా. ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా మాత్రం మాకు హెల్ప్ చేయాలి పోలీసులు అని చెప్పేసి కోరుకుంటున్నారు హరిణి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో లీలా, NTV, విజయవాడ.